హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో డిసెంబర్లో లాంచ్ అయిన మొబైల్స్ లో హిట్ మొబైల్స్ ఏంటి, ఫ్లాప్ మొబైల్స్ ఏంటి. అంటే హిట్ మొబైల్స్ ని మీరు కన్సిడర్ చేయదగ్గ మొబైల్స్ లా కన్సిడర్ చేయొచ్చు, ఫ్లాప్ మొబైల్స్ ని మీరు కన్సిడర్ చేయకూడని మొబైల్స్ లాగా అనుకోవచ్చు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో ఓన్లీ డిసెంబర్ 2024 లో లాంచ్ అయిన మొబైల్స్ వరకు మాత్రమే ఉండేది. చాలా మంది ఆ మొబైల్ చెప్పలేదు, ఈ మొబైల్ చెప్పలేదు అంటుంటారు. ఇది ఓవరాల్ ఒక బడ్జెట్ కేటగిరీని ఉద్దేశించి చేస్తున్న వీడియో కాదు. ఓన్లీ 2024 డిసెంబర్ మంత్ లో ఏమేమి మొబైల్స్ లాంచ్ అని, వాటిల్లో ఏది హిట్, ఏది ఫ్లాప్, ఏది మీరు కొనొచ్చు, ఏది మీరు కొనకూడదు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ హిట్స్ గురించి మాట్లాడుకోవాలి. డిసెంబర్ మంత్ లో హిట్ అనగానే నాకు గుర్తొచ్చే ఫస్ట్ ఫోన్ iQOO 13. ఇది డిసెంబర్ 3వ తారీఖు లాంచ్ అయింది. లాంచ్ ప్రైస్ అయితే మాత్రం ఎక్సలెంట్. నేనైతే అనుకోలేదు అంత అగ్రెసివ్ గా లాంచ్ చేస్తారని. ఇది స్నాప్డ్రాగన్ 8 Elite లేటెస్ట్ స్టాండర్డ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తోటి వస్తుంది. అండ్ మిగిలిన స్పెసిఫికేషన్ కూడా సూపర్ గా ఉంటాయి. ఒక్క వైర్లెస్ ఛార్జింగ్ ఒక్కటి ఉండదు, మిగతా స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ఫ్లాగ్షిప్ లెవెల్ లో ఉంటాయి. IP68 16 రేటింగ్ కూడా ఉంటుంది. 2K AMOLED డిస్ప్లే ఉంటుంది, LTPO ప్యానెల్. అండ్ కెమెరాస్ బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ప్రైమరీ కెమెరా, టెలిఫోటో కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మూడు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది, 6000 mAh బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. ఈ ఫోన్ కంప్లీట్ రివ్యూ మన ఛానల్లో ఉంటుంది. డిసెంబర్ లో లాంచ్ అయిన మొబైల్స్ లో ఇది ఖచ్చితంగా సూపర్ హిట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, ఎన్ని హిట్లు ఉంటే అన్ని హిట్లు దీనికి ఇచ్చేయచ్చు. అండ్ దాని తర్వాత వివో X200 సిరీస్, వీటిలో రెండు ఫోన్స్ ఉంటాయి, X200 అండ్ X200 Pro. వీటిలో డైమెన్సిటీ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ యూజ్ చేశారు, డైమెన్సిటీ 9400. ఇవి ప్రాసెసర్ పరంగా స్నాప్డ్రాగన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Elite తోటి కంపీట్ చేయలేవు, కానీ ప్రాసెసర్ డిపార్ట్మెంట్ ఒకటి తప్పించి కెమెరాస్ డిపార్ట్మెంట్ అయితే మాత్రం ఇవి ఎక్సలెంట్ గా ఉంటాయి. X200 గానండి, X200 Pro గానండి, ఎక్సలెంట్ కెమెరాస్ తోటి వస్తాయి. కెమెరా రివ్యూస్ అయితే వీటి చాలా బాగున్నాయి. X200 Pro అయితే దగ్గర S24 Ultra ని బీట్ చేసేలాగైతే ఉంది. వీటిలో X200 Pro వచ్చేసరికి 65,000 రూపాయలు ఉంటుంది. 65,000 రూపాయలకి కెమెరా పరంగా వెయిట్ పరంగా చూసుకున్నా కానీ X200 Pro మంచి చాయిస్ అవుతుంది. ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే డైమెన్సిటీ ప్రాసెసర్ కి అంత పెట్టడం మనకి కొంచెం వర్త్ లాగా అనిపించదు. బట్ 65,000 రూపాయలు, 66,000 రూపాయలు అయినా కానీ ఫోన్ బాగుందంటే వర్త్ అనే చెప్పుకోవాలి. అండ్ X200 Pro అయితే ఇంకా కంప్లీట్ ఫ్లాగ్షిప్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. కెమెరాస్ దీనిలో 200 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. ప్రైస్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ లో ప్రెసెంట్ 89,000 రూపాయలకి అమ్ముతున్నారు. అమెజాన్ లో వచ్చేసరికి 95,000 రూపాయలకి అమ్ముతున్నారు. ప్రైజెస్ మీకు కొద్దిగా ఎక్కువలాగా అనిపించినా కానీ ఆ ప్రైజెస్ కి వర్త్ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీటిని హిట్ లిస్ట్ లోకే మనం కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే రెండిట్లో ఏ ఫోన్ అయినా కానీ ఖచ్చితంగా తీసుకోవచ్చు. కెమెరాస్ డిపార్ట్మెంట్ లో మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తాయి. అండ్ మిగిలిన డిపార్ట్మెంట్స్ కూడా బిల్డ్ క్వాలిటీ కానీ, డిస్ప్లే కానీ, ఎవ్రీథింగ్ కూడా మీకు కంప్లీట్ ఫ్లాగ్షిప్ లెవెల్ లో ఉంటుంది. ఒక్క ప్రాసెసర్ మాత్రం స్నాప్డ్రాగన్ రేంజ్ కి వెళ్ళలేదు, కానీ దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. డైమెన్సిటీ 9400 కూడా చాలా మంచి ప్రాసెసర్. అండ్ నెక్స్ట్ ఇంకా బడ్జెట్ లో మోటో G35, దీని ప్రైస్ వచ్చరికి 10,000 రూపాయలు పెట్టారు. దీనిలో ప్రాసెసర్ వచ్చరికి యూనిఎస్ఓసి T760 ప్రాసెసర్ ఉంటుంది. దీనిలో ప్రాసెసర్ ఒకటే కొద్దిగా వీక్లింగ్ అని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ ఒకటి తప్పించి మిగతా అన్ని కూడా ఆ ప్రైస్ కి ఎక్సలెంట్ ఉంటాయి. 10,000 రూపాయలు మీకు ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది. ఆ ప్రైస్ లో ఇంకే ఫోన్ లో కూడా 10,000 రూపాయల దగ్గర ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉండదు. అండ్ కెమెరాలో 4K వీడియో రికార్డింగ్ ఉంటుంది. అఫ్ కోర్స్ 10,000 రూపాయల దగ్గర కెమెరా క్వాలిటీ అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. 4K ఇచ్చినంత మాత్రం అదేం పెద్ద మ్యాటర్ చేయదు. 4K అనేది కొద్దిగా తీసి పక్కన పెట్టేసినా కానీ ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది. 9,999 ప్రైస్ కి వస్తుంది. 9,999 ప్రైస్ కి డిస్ప్లే పరంగా, కెమెరా పరంగా, బ్యాటరీ పరంగా, అఫ్ కోర్స్ ప్రాసెసర్ పరంగా కూడా కొద్దిగా చేస్తుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే బడ్జెట్ లో ఇది హిట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మనం యావరేజ్ లిస్ట్ లోకి వెళ్ళిపోయామంటే ఈ యావరేజ్ లో అవి అటు హిట్ కాదు, అటు ఫ్లాప్ కాదు, కొంచెం బాగానే ఉంటాయి. కాకపోతే ఏదో ఒక చిన్న కాంప్రమైజ్ ఉంటుంది. వాటి గురించి మాట్లాడుకున్నాం అంటే ఫస్ట్ Realme 14X. దీని ప్రైస్ వచ్చరికి 15,000 రూపాయలు పెట్టారు. 15,000 రూపాయల దగ్గర హిట్ లిస్ట్ లోకి కన్సిడర్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఒక మెయిన్ కాంప్రమైజ్ నాకు అనిపించింది. HD ప్లస్ డిస్ప్లే 15,000 రూపాయల దగ్గర ఇది మీకు 720p డిస్ప్లే తోటి వస్తుంది. ఆ కాస్ట్ కటింగ్ చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అదేంటంటే ఇది 15,000 రూపాయల దగ్గర IP69 రేటింగ్ తోటి వస్తుంది. సో ఇది వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అనమాట. సో ఆబ్వియస్లీ IP రేటింగ్ తీసుకోవడానికి ఖర్చు అవుతుంది కాబట్టి డిస్ప్లే డిపార్ట్మెంట్ లో వీళ్ళు కాంప్రమైజ్ చేశారు. అండ్ ఇంకోటి ఆ ప్రైస్ లో ఇది మీకు మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ తోటి వస్తుంది. అంటే దీనికి మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేట్ ఉంటుంది. కొద్దిగా యాక్సిడెంటల్ డ్రాప్స్ ని వాటిని పెట్టి కొద్దిగా బెటర్ గా సర్వే అవుతుంది. మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన ఫోన్ పగలదు అనేం కాదు, పగులుతుంది. కాకపోతే కొద్దిగా బెటర్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఒక మిగిలిన ఫోన్స్ తోటి కంపేర్ చేసి ఒక 10% ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఉంటుంది అంతే. కావాలంటే మీకు మిలిటరీ స్టాండర్డ్స్ మీద నేను సపరేట్ డెడికేటెడ్ వీడియో చేసా, పైన ఐకార్డ్స్ ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. సో ఈ రెండు ఫీచర్స్ ఇవ్వడం కోసం వీళ్ళు కొన్ని కాస్ట్ కటింగ్స్ చేశారు. ఆ కాస్ట్ కటింగ్స్ లో డిస్ప్లే ఒకటి, ఇది HD ప్లస్ డిస్ప్లే తో మాత్రమే వస్తుంది. అండ్ ప్రాసెసర్ కూడా ఒక కాస్ట్ కటింగ్ అనే చెప్పుకోవాలి. 15,000 రూపాయల దగ్గర వీళ్ళు డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ మంచి ప్రాసెసర్ కాదా అంటే ఓకే, డైలీ డే టు డే టాస్క్ బాగానే రన్ చేస్తుంది. కాకపోతే 15,000 రూపాయల ప్రైస్ లో రావాల్సిన ప్రాసెసర్ కాదు, 10 నుంచి 12,000 రూపాయల ప్రైస్ లో రావచ్చు. కాకపోతే డిస్ప్లే డిపార్ట్మెంట్ లో, ప్రాసెసర్ డిపార్ట్మెంట్ లో ఇన్ని కాంప్రమైజ్ చేసిన యావరేజ్ లిస్ట్ లో ఎందుకు పెట్టానంటే IP69 రేటింగ్ కోసం అండ్ మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేట్ కోసం. మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేట్ తీసి పక్కన పెట్టినా కానీ చాలా మంది 15,000 రూపాయలు బడ్జెట్ రేంజ్ లో వాటర్ రెసిస్టెంట్ ఫోన్ కావాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఈ ఫోన్ బాగా సూట్ అవుతుంది. అండ్ దీనిలో మీకు బ్యాటరీ చాలా బాగుంటుంది. 6000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో చేయాల్సిన కాంప్రమైజెస్ కొన్ని చేశారు. డిస్ప్లే డిపార్ట్మెంట్ లో, ప్రాసెసర్ డిపార్ట్మెంట్ లో కాంప్రమైజ్ చేశారు. కానీ ఆ
కాంప్రమైజెస్ కి వర్త్ ఎక్స్ట్రాస్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఐపీ రేటింగ్ కానీ, మిలిటరీ స్టాండర్డ్ కానీ, బ్యాటరీ కానీ ఆ కాంప్రమైజెస్ కి కొద్దిగా కాంప్లిమెంట్ చేసేలాగే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారు అబ్బా, వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ కొద్దిగా వెట్ కండిషన్స్, తడిలో వర్క్ చేయాలనుకోండి. సో ఖచ్చితంగా వాటర్ రెసిస్టెంట్ ఫోన్ కావాలి, ఎక్కువ బడ్జెట్ ఉండదు. 20-25 వేల పెట్టి IP68 రేటింగ్ ఉన్న ఫోన్ తీసుకోలేరు. సో అలాంటి వాళ్ళకి 15,000 రూపాయలు IP69 రేటింగ్ తోటి ఇది మంచి చాయిస్ అవుతుంది. అండ్ దాని తర్వాత పోకో C75, దీన్ని కూడా మన యావరేజ్ లిస్ట్ లో కన్సిడర్ చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చేసరికి 8,500 రూపాయలు పెట్టారు. 8,500 రూపాయలకి దీని స్పెసిఫికేషన్స్ అన్ని కూడా బాగుంటాయి. ఇది స్నాప్డ్రాగన్ 4S Gen 2 ప్రాసెసర్ తోటి వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. అన్ని స్పెసిఫికేషన్స్ కూడా బాగానే ఉంటాయి. కాకపోతే ఇది 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో మాత్రం వస్తుంది. 10 వాట్ అసలు ఫాస్ట్ ఛార్జింగ్ కాదు యాక్చువల్లీ చెప్పాలంటే. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చుంటే కొంచెం బాగుండేది. అండ్ ఇంకోటి ఏంటంటే దీనిలో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే 4S Gen 2 ప్రాసెసర్. 8,500 రూపాయలకి 4S Gen 2 ప్రాసెసర్ చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. కాకపోతే ఇక్కడ చిన్న ఒక పాయింట్ ఉంది, ఖచ్చితంగా అది మీరు నోట్ చేసుకోవాలి. ఈ స్నాప్డ్రాగన్ 4S Gen 2 లో ఓన్లీ స్టాండ్ అలోన్ 5G నెట్వర్క్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. నాన్ స్టాండ్ అలోన్ 5G నెట్వర్క్ సపోర్ట్ చేయదు. అంటే స్టాండ్ అలోన్ 5G నెట్వర్క్స్ ఇప్పుడు ఇండియన్ సర్వీస్ ప్రొవైడర్స్ లో ఓన్లీ జియోకి మాత్రమే ఉంది. సో ఓన్లీ జియో సిమ్ వేసుకునే వాళ్ళైతే ఈ పోకో C75 లో 5G మీరు వాడుకోవచ్చు. లేదు మీది జియో సిమ్ కాదు, ఎయిర్టెల్ కానీ, వడాఫోన్ ఐడియా కానీ అయితే దీనిలో మీకు 5G రాదు, ఓన్లీ 4G వరకు మాత్రమే వస్తుంది. సో జియో సిమ్ కార్డ్ యూజర్స్ కి అయితే మాత్రం 8,500 రూపాయలకి ఇది మంచి చాయిస్ అవుతుంది. యావరేజ్ లిస్ట్ లోకి దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. అటు హిట్ కాదు, అటు ఫ్లాప్ కాదు. అండ్ నెక్స్ట్ పోకో M7 Pro, దీన్ని కూడా నేను యావరేజ్ లిస్ట్ లోకి కన్సిడర్ చేస్తా. ప్రైస్ వచ్చేసరికి 15,000 రూపాయలు పెట్టారు. 15,000 రూపాయల దగ్గర దీన్ని యావరేజ్ లో కన్సిడర్ చేయడానికి దీని మెయిన్ రీజన్ వచ్చేసరికి ప్రాసెసర్. ఇది మీకు Dimensity 7025 అల్ట్రా ప్రాసెసర్ తోడు వస్తుంది. ఆ ప్రైస్ లో 15,000 రూపాయల దగ్గర కాంపిటేటివ్ బ్రాండ్స్ నుంచి రియల్మీ నార్జో 70 టర్బోలో Dimensity 7300 ఎనర్జీ ప్రాసెసర్ ఉంటుంది. ఆ ప్రాసెసర్ మీకు 7025 ప్రాసెసర్ తోటి కంపేర్ చేస్తే చాలా బెటర్ ప్రాసెసర్. 15,000 రూపాయలు అది ఇది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. సో కాంపిటీషన్ నుంచి సేమ్ ప్రైస్ లో బెటర్ ప్రాసెసర్ తోటి బెటర్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని నేను యావరేజ్ లో కన్సిడర్ చేశాను. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే పోకో M7 Pro ని మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. పోకో M7 Pro ని కన్సిడర్ చేసే బదులు నార్జో 70 టర్బోనో, నార్జో 70 ప్రోనో మీరు తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లావా బ్లేజ్ డియో, దీని ప్రైస్ వచ్చేసరికి 17,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని 15,000 రూపాయలకి వస్తుంది. 15,000 రూపాయల్లో దీనిలో మెయిన్ హైప్ ఏంటంటే సెకండరీ డిస్ప్లే. ఆ ప్రైస్ లో మీకు 20,000 రూపాయల్లో లావా అగ్ని 3లో ఇచ్చినట్టు 15,000 రూపాయల్లో దీనిలో సెకండరీ డిస్ప్లే ఇచ్చారు. ఆ సెకండరీ డిస్ప్లే మీరు బ్యాక్ కెమెరాస్ ని సెల్ఫీ కెమెరా లాగా యూస్ చేసుకోవడానికి మీరు వాడుకోవచ్చు. దీనిలో కూడా స్పెసిఫికేషన్స్ అన్ని బాగానే ఉంటాయి. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. LPDDR5 ర్యామ్ ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. ఈ ర్యామ్ అండ్ రామ్ కాన్ఫిగరేషన్ అయితే 20-25,000 రూపాయల్లో కూడా అంత మంచిగా ఉండదు. కాకపోతే దీనిలో కూడా అదే మైనస్ పాయింట్ ప్రాసెసర్. దీనిలో కూడా Dimensity 7025 ప్రాసెసర్ ఉంటుంది. అది కాక కొద్దిగా ప్రైస్ కూడా ఎక్కువ పెట్టారు. రెగ్యులర్ ప్రైస్ 17,000 రూపాయలు పెట్టారు. రెగ్యులర్ ప్రైస్ 15,000 రూపాయలు కాకుండా ఒక 15,000 రూపాయల్లో తీసుకొచ్చి ఉంటే ఆ సెకండరీ డిస్ప్లే కోసం, ఎక్స్ట్రా ఫీచర్స్ కోసం హిట్ లిస్ట్ లో కన్సిడర్ చేసి ఖచ్చితంగా తీసుకోమని చెప్పుకున్నామండి. కాకపోతే 17,000 రూపాయలకి ఇది తీసుకునే కంటే కూడా కొద్దిగా డబ్బులు యాడ్ చేసుకుని లావా అగ్ని 3 తీసుకోండి. ఎందుకంటే ఆ లావా అగ్ని 3లో దీనికంటే చాలా బెటర్ ప్రాసెసర్ ఉంటుంది. అండ్ దానిలో యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా దీనికంటే చాలా బెటర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా కంప్లీట్ ఫ్లాప్స్ లోకి వెళ్ళిపోతే 3 ఫోన్స్ ఉంటాయి. 3 ఫోన్స్ ఒకే బ్రాండ్ నుంచి వస్తాయి, ఒకటే సిరీస్ నుంచి వస్తాయి. అవే రెడ్మీ Note 14 సిరీస్. రెడ్మీ Note 14, Note 14 Pro, Note 14 Pro Plus 3 కూడా ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు. 3 కూడా రాడ్ ఫోన్లు అని చెప్పుకోవచ్చు. Note 14 వచ్చేసరికి 19,000 రూపాయలు పెట్టారు. 19,000 రూపాయల దగ్గర దీనిలో వాడిన ప్రాసెసర్ ఏంటో తెలుసా? Dimensity 7025. ఆ Dimensity 7025 ని 15,000 రూపాయల దగ్గర వద్దన్న 19,000 రూపాయలు పెట్టేశారు. అండ్ రెడ్మీ Note 14 Pro దీని ప్రైస్ వచ్చేసరికి 25,000 రూపాయలు పెట్టారు. ఆ ప్రైస్ లో వీళ్ళు వాడిన ప్రాసెసర్ Dimensity 7300 అల్ట్రా. ఇదే ప్రాసెసర్ మనకి 15,000 రూపాయల్లో రియల్మీ నార్జో 70 టర్బోలో వస్తుంది. అంటే అక్కడ పేరు ఎనర్జీ అని ఉండేది, ఇక్కడ వీళ్ళు అల్ట్రా అని పెట్టుకున్నారు, అంతే తేడా. అండ్ రెడ్మీ Note 13 Pro Plus 30,000 రూపాయలు పెట్టారు. స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ యూస్ చేశారు. ఇదే స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ ని ఇంకొక 2 నెలలు ఆగితే 25,000 రూపాయలు లోపే మనం చూస్తాం. అండ్ 30,000 రూపాయలు దీని మిగతా స్పెసిఫికేషన్స్ ఏమన్నా బాగున్నాయి అంటే కొద్ది కెమెరా, సెకండరీ కెమెరా ఒకటి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఇచ్చారు. అంతకు మించి దీనిలో హైప్ లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే లాస్ట్ టైం లాంచ్ అయిన రెడ్మీ Note 13 సిరీసే రాడ్ అనుకుంటే వాటికంటే పెద్ద రాడ్లు లాంచ్ చేశారని చెప్పాలి. 3 ఫోన్స్ కూడా అటర్ ఫ్లాప్ ఫోన్స్. 3 ఫోన్స్ ఒకవేళ మీరు కొనాలనుకుంటే అసలు కొనొద్దు. ఆ ప్రైస్ రేంజెస్ లో వీటికంటే బెటర్ మొబైల్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఇది ఓవరాల్ గా డిసెంబర్ లో లాంచ్ అయిన మొబైల్స్ గురించి ఏది హిట్ ఏది ఫ్లాప్ అని నా ఎక్స్ప్లెనేషన్ అయితే. నేను ఏదన్నా మొబైల్స్ ఏమన్నా మిస్ చేస్తే కింద కామెంట్స్ లో చెప్పండి. ఇండియాలో లాంచ్ అయిన మొబైల్స్ మిస్ చేస్తే, చైనాలో గ్లోబల్లీ కాదు, ఇండియాలో లాంచ్ అయ్యి నేను ఈ వీడియోలో చెప్పని మొబైల్స్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి వీడియోని షేర్ చేయండి. అండ్ మనం 100K సబ్స్క్రైబర్స్ అంటే 1,00,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.